అందరికీ నమస్కారం. నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను. అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మాన మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో తీర్మాన మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడిండు. దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల బంధువులందరివి కూడా మా ఆత్మామనం దెబ్బతిన్నది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు. తీర్మానం మీద ఇరగబడదామని, వీడు ఎట్లా మాట్లాడుతాడు మన కులం గురించి, మనం ఏమో మాట్లాడడం ఎవరుతామని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం. తీర్మానం వలన మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క, బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌహృద వాతావరణంలో మంచిగా ఉంటారు. ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా, మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము. ఇవాళ ఏం ఆశిస్తున్నావు, నువ్వు ఏం ఆశించి చేస్తున్నావు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది? నీకు మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు, ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు. మరి నీకెందుకు, నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు, ఏం ఆశిస్తున్నావు? ఎమ్మెల్సీ అయిన సరిపోదా? నువ్వు ఛాయ్ దానికి అడుక్కునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు ఎదిగినావంటే ఏ విధంగా? అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు. నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు. మరి ఆ రోజు ఎందుకో వద్దని లేవు, మా రెడ్డిలో ఓట్లు వద్దని. ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డిలో ఓట్లు వద్దా? వేరే వాళ్ళు బీసీ సోదరులు నిలబడ్డారు, వాళ్ళకి రెడ్డిలో ఓట్లు వద్దా? ఎందుకొద్దు? నీకొద్దు. మరి నువ్వు నిలబడ్డప్పుడు అనలేవు, ఇవాళ వేరే బీసీ సోదరులు నిలబడితే రెడ్డిలో ఓట్లు వద్దంటావు. మేము అంటున్నాం కదా, మాకు అందరి ఓట్లు కావాలి, అందరితో మంచిగా ఉంటాము. నీకేమన్నా సమస్య వస్తే నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమేను, ఏ కులమైన రెడ్డి కులంలో ఎవరైనా అనుకో వాడిని తిట్టు, వాడిని పేరు పెట్టి. కానీ కులం ఎందుకు అంటావు? ఎవరైనా ఏ కులమోడైనా ఇంకో కులంని గౌరవించాలి, ఎవరు కూడా తిట్టొద్దు. అందరం అన్నదమ్ములు లెక్కున్నావు, ఏం ఆహించి చేస్తున్నావు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? చెప్పు. నువ్వు బరాబర్ బహిరంగంగానే మాట్లాడుతున్నావు. బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు, ఏదో ఇయ్యనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని, బీసీ కార్డు వాడుకొని ఏదో చేద్దామని చూస్తున్నావు. ఇవాళ నేను ఇప్పుడు బీసీ అంటే ఆర్ కృష్ణయ్య నాయన, నువ్వు కాదు బీసీలకు చేసింది. ఆర్ కృష్ణయ్య 40 సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ, సౌహృద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ వస్తుండు. ఒకటి సౌహృద్ మంచిగా. మరి నువ్వేంద్రబాయ్ నిన్న మొన్న వచ్చి ఏదో ఎగురెగిరేపడుతున్నావు, ఏం ఆశిస్తున్నావు? నీకేదో మంత్రి పదవి ఇస్తే మళ్ళీ చల్లగా కూర్చుంటావు. మళ్ళీ ఇలా 1000 కోట్లకు ఆస్తికైనావు. ఎట్లయినావు? ఏ స్టేజ్ నుంచి లేవు? మరి అందరు బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు. తీర్మాన మల్లన్న ఇప్పటికి కూడా చెప్తున్నాం, నీ తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నీకు పిచ్చెక్కిందా? మరి ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, ఖబర్దార్ అని చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన మాట బేషరతుగా వాపస్ తీసుకోవాలి. రెడ్డి కులానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, దెబ్బతినకపోతే ఇష్టపడతాం. నేను రాష్ట్ర కమిటీ, స్టేట్ కమిటీ, రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇవాళ డీజీపీ జితేందర్ గారికి, మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా జితేందర్ గారికి ఇచ్చినాము. సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు. కులాల మీద చిచ్చు పెట్టకండి. రాష్ట్రంలో అన్ని కులాలు ఇలా మంచిగా ఉన్నవి. నువ్వు మాత్రం కులాల మీద చిచ్చు పెట్టకు, దయచేసి చెప్తున్నా. ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.